అందరికి చాలా మంది ఈ బల్పాలు అయితే తింటూ వీడియోస్ పెడుతున్నారు కదా. ఏ వీడియో చూసినా ఈ బల్పాల వీడియోనే కనిపిస్తుంది నాకైతే. అయితే దీనికోసం నేను ఒక వీడియో చేయాలనుకున్నా. అదేంటంటే, చాలా మంది బల్పాలు తినడం ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు కదా, లేకపోతే లైక్ కోసమో ఫేమస్ అవ్వడానికో. ఈ బల్పాలు తింటే ఫేమస్ అవ్వడం ఏముంది అసలు నాకు అర్థం కాదు. ఎవరైనా వెరైటీ ఫుడ్స్ తిని పెడతారు, కానీ బల్పాలు తిని పెట్టడం ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాలేదు. కాకపోతే ఇది చాలా అలవాటు ఉన్న వాళ్ళు ఇది తగ్గించుకోవడానికి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అదేంటంటే, బల్పాలు తినకుండా కొంతవరకైనా క్రేవింగ్స్ అయితే ఆపుకోవచ్చు అని దాని మీద నేను వీడియో చేస్తున్నా. ఈ బల్పాలు తినకుండా ఇలా చింతపండు తీసిన తర్వాత గింజలు వస్తాయి కదా, ఇవి వేంపి మంచిగా పెనం మీద వేంపేసి డబ్బాలో చల్లారినాక డబ్బాలో వేసుకొని ఇలా మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడు ఇలా పొట్టు తీసుకొని తింటే బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా మంచిది. బల్పాల కంటే ఇవి తింటే బెటర్ కదా. నాకైతే మీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇలాగే చేసేది. అమ్మ వాళ్ళు అయితే, మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే నానబెట్టుకొని మరీ తినేవాళ్ళు. ఇది కొంతమందికి అయినా ఈ బల్పాలు తినే వాళ్ళకి ఇలా ఇవి తింటే కొంచెం హెల్త్ పాడవకుండా ఉంటుందని ఒక చిన్న టిప్తో నేను ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే, మీకు ఏమైనా తప్పు అనిపించినా రైట్ అనిపించినా కామెంట్లో చెప్పండి.